hope you all are doing well. Welcome to my channel and this is day 2 video of Montenegro. మీరు కానీ డే 1 వీడియో చూడకపోతే ఛానల్లో ఉంది చెక్అవుట్ చేయండి సో దట్ ఈ డే 2 వీడియోకి బాగా కనెక్ట్ అవుతారు. ఈ డే 2లో మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అండ్ మాకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ సుట్మోర్లో చెక్అవుట్ చేసేసి మేమైతే బుడ్వా టౌన్ స్టార్ట్ అయిపోయాము. డే 2 బుడ్వాలో రూమ్ చెక్-ఇన్ చేసి అక్కడే స్టే చేస్తాము డే 2 అండ్ డే 3. ఎందుకంటే మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఎక్కువ బుడ్వా సైడ్ ఉన్నాయి, అందుకే మేము అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. బట్ దారిలో మనకి సుట్మోర్ టు బుడ్వా మధ్యలో స్వెటీ స్టెఫెన్ అనే ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికే ఇప్పుడు మేము వచ్చాము. వీడియోలో మీకు కనిపిస్తున్న ఆ ఐలాండే స్వెటీ స్టెఫెన్. ఇది మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ ప్లేస్ ఇన్ మాంటెనెగ్రో. ఇది 15th సెంచరీలో కట్టిన ఫిషింగ్ విలేజ్. ఆ ఫిషింగ్ చేసే ఫ్యామిలీస్ అన్నీ ఇక్కడే ఉండేవాళ్ళు. అంతేకాకుండా సీ నుండి ఎవరైనా పైరేట్ అటాక్స్ చేయడానికి వస్తున్నప్పుడు వాళ్ళు ఇక్కడ నుండి చూసి ఐడెంటిఫై చేసేవాళ్ళంట. 20th సెంచరీలో దాన్ని ఇంకా లగ్జరియస్ హోటల్ లాగా కన్వర్ట్ చేశారు. ఈ స్వెటీ స్టెఫెన్ మెయిన్ల్యాండ్ నుంచి ఒక వాక్వే ద్వారా కనెక్ట్ అయింది కదా, ఆ వాక్వే బీచ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఒక పార్ట్ వచ్చేసి రిసార్ట్ యొక్క బీచ్ లాగా యూజ్ చేస్తారు అండ్ ఒకటి పబ్లిక్ బీచ్గా యూజ్ చేస్తారు. కానీ అదైతే బ్యూటిఫుల్ పెబుల్ బీచ్. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల క్రౌడ్ అయితే ఎక్కువ లేదు, కానీ ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ మా ఫేసెస్ చూస్తున్నారు కదా. మేము అప్పటికి ఈ ట్రిప్లో ప్రాపర్ సన్ స్క్రీన్ అయితే క్యారీ చేసాము, అయినా కానీ ఈ ట్రిప్ అయ్యేసరికి ఫుల్గా ట్యాన్ అయిపోయాము. మీకు కూడా ఇలా అనిపించిందా? ఈ అబ్రాడ్ కంట్రీస్లో సన్ ఎందుకో చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇండియాలో లాగా అస్సలు ఉండదు. చాలా బర్నింగ్ సెన్సేషన్ వస్తున్నట్టు అనిపిస్తుంది. యూరోపియన్ కంట్రీస్ ట్రావెల్ చేసేటప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ డ్రైవింగ్ ఇండియా అండ్ యూకేలో లాగా రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉండదు, కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ చాలా ఫోకస్డ్గా చేయాల్సి వస్తుంది. అండ్ ఇలాంటి మౌంటైన్ ప్లేసెస్లో ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో అదొక్కటి మనం మైండ్లో పెట్టుకోవాలి కార్ తీసుకునే ముందు. స్టీరింగ్ ఒక్కటే కాదు కదా, లేన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్లో. సో అదొక్కటి మీరు చూసుకొని కార్ బుక్ చేసుకుంటే బెస్ట్. అండ్ ఇంకొక మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే, మనం ఎంత ప్రాపర్గా జాగ్రత్తగా డ్రైవ్ చేసినా అసలు అక్కడ వాళ్ళైతే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నట్టు నాకు అస్సలు అనిపించలేదు. ఎవ్రీవన్ ఆర్ ట్రైయింగ్ టు ఓవర్టేక్ చేయడానికే ట్రై చేస్తున్నారు. అండ్ ఆ మౌంటైన్ స్లోప్స్లో తెలుసు కదా బెండ్స్ ఎట్లా ఉంటాయో, ఆ బెండ్స్ ఉన్నా కానీ వాళ్ళు ఓవర్టేక్ చేసేసి చాలా హై స్పీడ్లో వెళ్ళిపోతున్నారు. టూరిస్ట్ కాదు, అక్కడున్న లోకల్ వాళ్ళే అట్లా చేస్తున్నారు. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మీరు డ్రైవ్ చేసేటప్పుడు. ఇప్పుడు కార్ తీసుకోవడానికి డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడుకుందాము. మీకు యూకే లైసెన్స్ అయితే ఉండాలి. యూకే లైసెన్స్ ప్లస్ ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఒక క్రెడిట్ కార్డ్, ఆ క్రెడిట్ కార్డ్కి 1000 లిమిట్ ఉంటే మీకు కార్ ఇస్తారు. అండ్ మీరు జస్ట్ ఎన్ని డేస్కి తీసుకుంటే అన్ని డేస్ రెంట్ పే చేసుకోవాలి కార్కి, అండ్ ఫ్యూయల్ అయితే మీరే కొట్టించుకోవాలి. అలా కాదు మా దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు అంటే యూ కెన్ పే €100 అండ్ టేక్ ద కార్. దాంతోపాటు మీరు కార్ రెంట్ పే చేసుకోవాలి. అండ్ ఆ €100 మీకు మళ్ళీ క్రెడిట్ అవ్వవు, అవి జస్ట్ మీరు ఇన్సూరెన్స్కి పర్పస్కి కట్టినట్టే. కార్కి ఏమైనా అయినా అవ్వకపోయినా దే విల్ కీప్ దోస్ €100. ఇవన్నీ మేము కార్ తీసుకున్న డీలర్ రిక్వైర్మెంట్స్. మేబీ వేరే వాళ్ళవి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. మీరు ఇక్కడ నుంచే కొంచెం రీసెర్చ్ చేసుకొని వెళ్తే ఆ డాక్యుమెంటేషన్ మొత్తం క్యారీ చేయొచ్చు, అప్పుడు మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద డీలర్స్కి సేమ్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ నేను ఇందాక చెప్పిన క్రెడిట్ కార్డ్ లిమిట్ యూ హ్యావ్ టు క్యారీ ఫిజికల్ కార్డ్. మనం ఆన్లైన్లో కార్డ్ చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, మీ దగ్గర ఫిజికల్ కార్డ్ ఉంటేనే వాళ్ళు ఆ లిమిట్ని యాక్సెప్ట్ చేస్తారు. మీకు ఒకవేళ యూకే డ్రైవింగ్ లైసెన్స్ లేదు అని అంటే మీరు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్తో కూడా డ్రైవ్ చేయొచ్చు. ఏ కంట్రీ లైసెన్స్ అయినా కంపల్సరీ ఫిజికల్ కార్డ్ అయితే క్యారీ చేయండి. గ్రేప్స్ ట్రీస్, కివీ ట్రీస్ ఒకటి ఎక్కువగా ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా పండిస్తున్నారు వీళ్ళు. అటు చూడండి, అది కివీ ట్రీ, చాలా కివీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి దగ్గర చూస్తే. అండ్ ఇక్కడేమో గ్రేప్స్ ట్రీస్ చూసారా, ఇట్లా అందరింటి ముందు గ్రేప్ ట్రీస్ ఉన్నాయి, బ్లాక్ గ్రేప్స్ అండ్
గ్రేప్స్ కూడా ఇవి అలా డ్రై అయిపోతున్నాయి కానీ అలానే వదిలేస్తున్నారు కానీ ఎవ్వరూ అయితే కట్ చేయట్లేదు. ఫ్రెష్గా ఉన్నాయి తిను అంటే ఒకసారికి గ్రీన్ గ్రేప్స్ బాగున్నాయి. కడగకుండా తినేసరేంది నాకొద్దు. అండ్ బిల్డింగ్స్ అయితే సేమ్ ఇండియాలో అపార్ట్మెంట్స్ లానే ఉన్నాయి. ఇది మేము సెకండ్ రూమ్ తీసుకున్నాం కదా ఆ లొకేషన్ అన్నమాట. ఇదంతా ఉన్నాయి హౌసెస్ ముందని. ఈ చెట్లు చూడండి, ఇవి టాంజరిన్స్ ఆరెంజ్ స్పీషీసే. చూడండి పండిపోయాక ఆరెంజ్ లానే ఉన్నాయి. టాంజరిన్స్ అంటారు కదా అట్లానే ఉన్నాయి. అసలు ఆకుల కన్నా ఎక్కువ కాయలే ఉన్నాయి. ఇట్లా చాలామంది గార్డెన్లో ఫ్రూట్స్ అయితే పెంచుతున్నారు. అండ్ ఇంత సమ్మర్లో ఇంత బాగా పెరుగుతున్నాయి ఈ ఫ్రూట్స్, బాగా అనిపిస్తుంది. ఇట్లా మీట్ ఉంది, మనం సెలెక్ట్ చేసుకున్న మీట్ని అట్లా బన్లో బేక్ చేసి ఇస్తారంట. చికెన్ ఇస్తాం రొట్టెముక్క ఏం లేదు, చికెన్ బాబీకి మీద వేసింది, దానిపైన కొన్ని సాస్ వేసింది, అది కూడా సప్పగా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏం దొరకపోవడం ఇది చాలా బెస్ట్. నేను తింటున్నా గ్రిల్డ్ చికెన్ విత్ చీజ్. నాకు బంగాపు చికెన్ ఏం కనిపించలా. ఫుడ్ ఇలానే ఉంటుందని కొంచెం ఐడియా ఉంది, అందుకే మేమైతే ఒక సీజనింగ్ బాటిల్లో సాల్ట్, పెప్పర్, ఇండియన్ చిల్లీ పౌడర్, ఆరిగానో అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం చాట్ మసాలా కూడా మిక్స్ చేసుకొని తీసుకెళ్ళాము. సో ఎక్కడికి వెళ్ళి ఏం తిన్నా కానీ దాని మీద అది కొంచెం అయితే స్ప్రింకిల్ చేసుకొని తిన్నాము. దానివల్ల కొంచెం బెటర్గా ఉంది టేస్ట్ అయితే. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో అర్థమైంది కదా, మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇక్కడున్న ఎండకి కంపల్సరీ గాగల్స్ అండ్ హ్యాట్స్ అయితే తీసుకెళ్ళండి. ఇప్పుడు ఫుడ్ అండ్ స్టే విషయానికి వస్తే ఫుడ్ ఎక్స్పెన్సివే, కానీ యూకేతో కంపేర్ చేస్తే అయితే చాలా బెటర్గానే అనిపించింది ప్రైస్. ఫుడ్ ఒక్కటే కాదు, మోంటెనిగ్రోలో స్టే కూడా మాకు చాలా అఫోర్డబుల్గా అనిపించింది. ఎందుకంటే యూకేలో మనం 1 డే స్టే కోసం స్పెండ్ చేసే అమౌంట్తో మనం మోంటెనిగ్రోలో అయితే 3 days ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. అంత అఫోర్డబుల్గా నాకు అనిపించింది. స్టే ఎలాగో అఫోర్డబుల్ కాబట్టి వ్యూ పాయింట్కి దగ్గరలో చూసుకోండి, వాకబుల్ డిస్టెన్స్లో. సో దట్ మీరు పద్దాక కార్ తీసి పార్క్ చేసి ఈ ప్రాసెస్ అంతా స్కిప్ చేయొచ్చు. బుడ్వాలో చాలా వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరైతే ట్రై చేయొచ్చు. మేమైతే ఈ బోట్ రైడ్ బుక్ చేసుకున్నాము. బుడ్వా ఓల్డ్ టౌన్ అండ్ దాని చుట్టూ ఉండే కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఈ బోట్లో తీసుకెళ్ళి చూపిస్తారనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది బుడ్వా ఓల్డ్ టౌన్. నెక్స్ట్ మనం అదే ఎక్స్ప్లోర్ చేస్తాము ఈ బోట్ రైడ్ తర్వాత. ఇక్కడ పీపుల్ గురించి నాకేమనిపించిందంటే దే ఆర్ నాట్ టూ ఫ్రెండ్లీ, అలా అని అస్సలు మాట్లాడకుండా లేరు. మేబీ బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్ అంత ఇంటరాక్ట్ అవ్వలేకపోయారేమో నాకు తెలీదు. బట్ ఇక్కడ వాటర్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు, ఎంత ప్యూర్గా ఉన్నాయంటే ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో ఉండి చూసినట్టే ఉన్నాయి. అండ్ ఈ మౌంటైన్స్, స్టోన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చాలా కేవ్స్ కూడా ఉన్నాయి, మనల్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఆపి కాసేపు అయితే చూపిస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్లేస్ సీషోర్ నుంచి చాలా డిస్టెన్స్లో ఉంది, అయినా ఇక్కడ కూడా కయాకింగ్ అయితే చేస్తున్నారు చాలామంది. ఇలాంటి బీచెస్ అండ్ ప్యూర్ వాటర్ నేను యూకేలో కూడా చాలా ప్లేసెస్లో చూశాను, కానీ మనం అక్కడ అస్సలు స్విమ్ చేయలేము వెదర్ కండిషన్స్ వల్ల. పీక్ సమ్మర్లో కూడా నాకు వాటర్ ఎందుకు చాలా కోల్డ్గా అనిపిస్తాయి. అలా ఎవరైనా యూకేలో స్విమ్ చేయాలి అనుకొని డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే సన్ అట్లా ఉంది అండ్ వాటర్ టెంపరేచర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది స్విమ్మింగ్కి. ఈ బోట్ రైడ్ తర్వాత మేము బుడ్వా ఓల్డ్ టౌన్ అయితే వెళ్ళిపోయాము.
మోంటెనిగ్రో మొత్తంలో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు చాలా క్యాట్స్ అయితే కనిపిస్తాయి. ఈ వీడియోలో కూడా మీకు కనిపిస్తుంది చూడండి. అట్లా సిటీ మొత్తం క్యాట్స్ తిరుగుతూనే ఉంటాయి. దీనికి హిస్టారిక్ రీజన్ ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు ఈ పోర్ట్ సిటీస్లో మైస్ని కంట్రోల్ చేయడానికి పెంచుకునే వాళ్ళంట. తర్వాత అట్లా పెరుగుతూ అలా ఉండిపోయినాయి కంట్రీ మొత్తం. ఇప్పుడు ఆ క్యాట్సే ఈ సిటీస్కి బ్యూటీని యాడ్ చేస్తున్నాయని వాళ్ళు బిలీవ్ చేస్తారు. బుడువా ఓల్డ్ టౌన్లోకి ఎంటర్ అవ్వగానే మనకి యూరోపియన్ కంట్రీ వైబ్స్ అయితే వస్తాయి. బికాస్ ఆఫ్ దోస్ స్ట్రీట్స్ అండ్ ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా. లోపలైతే చాలా చర్చెస్, సోవెనియర్ షాప్స్, రెస్టారెంట్స్, ఐస్ క్రీమ్ షాప్స్ అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ లిటరల్గా. అండ్ వాళ్ళ ఫ్లేవర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించినాయి. ఎక్కడా కనిపించలేదు నాకు ఇప్పటిదాకా అయితే. మేమున్న 4 days కూడా ట్రై చేసాము, చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఈ టౌన్లోకి ఎంటర్ అయ్యాక మాకు కొంచెం కూల్గా అనిపించింది బికాస్ ఆఫ్ దోస్ బిల్డింగ్స్. అవి అడ్డుగా ఉండడం వల్ల కొంచెం కూల్గా అయితే ఫీల్ అయ్యాము. అసలు బయట ఎండ చంపేసింది. ఈ టౌన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు 1 to 1.5 hours అయితే పడుతుంది. అండ్ మాకు ఇక్కడ ఏషియన్స్ చాలా తక్కువ మంది కనిపించారని చెప్పా కదా. సో అక్కడ మమ్మల్ని చూసిన అందరూ ఒక డిఫరెంట్ లుక్ అయితే ఇచ్చారు. మాకు అర్థం కాలేదు ఆ లుక్ వెనకాల రీజన్ ఏంటని. మేబీ వాళ్ళు షాక్ అయ్యారా ఇక్కడ ఏషియన్స్ కనిపిస్తున్నారని, లేదంటే జనరల్గా అందరిని అట్లానే చూస్తారా, నాకైతే ఏం అర్థం కాలేదు. కాసేపటి తర్వాత ఇంకా మేము కూడా వాళ్ళు మమ్మల్ని ఎట్లా చూస్తున్నారో మేము కూడా అట్లా చూడడం స్టార్ట్ చేసాము. అండ్ ఈ ఓల్డ్ టౌన్లో ఇలాంటి యూరోపియన్ ఆర్కిటెక్చర్ ఉన్న ప్లేసెస్లో నడుస్తుంటే ఆ ఫీల్ చాలా డిఫరెంట్గా ఉంది. అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, ఇట్లా చెప్తే అసలు అర్థం కాదు. అండ్ నాకు ఇక్కడ యూనిక్గా కొనుక్కోవాల్సినవి అయితే అస్సలు ఏం కనిపించలేదు. ప్రతి చోట ఎక్కడైనా దొరికేవే దొరుకుతున్నాయి. సో మేమైతే పెద్దగా ఏమీ షాపింగ్ చేయలేదు, జస్ట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసామంతే. అండ్ Day 3 మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ కొటోర్. దానికి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తా. కానీ మీరు ఈ బుడ్వా ఓల్డ్ టౌన్లో వాక్ చేసేటప్పుడే చాలామంది ట్రావెల్ ప్యాకేజెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొటోర్ టూర్ ప్లాన్ కూడా ఇస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అక్కడే మాట్లాడి నెక్స్ట్ డే వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు. లేదు మీరు కార్ తీసుకున్నారు అంటే డెఫినెట్గా మీరు మీ ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వచ్చు. ఆ టూర్ ప్లాన్ పర్ హెడ్ 80 euros ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాకుండా చాలా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగ్స్ అందులో లేవని నాకు అనిపించింది. అందుకే మేము ఆ ప్యాకేజ్ అయితే తీసుకోవాలా. అండ్ కార్ కూడా హైర్ చేసుకున్నాం కాబట్టి మాకు అది అంత అవసరం అని అనిపించలేదు. అలా టౌన్ ఎండ్లోకి వెళ్ళిపోతే మీకు ఒక బీచ్ సైడ్ ఓపెన్ ఆర్ట్ థియేటర్ కనిపిస్తుంది. అండ్ అక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది, అందులో మొత్తం వార్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి. టౌన్లో కొంచెం ఫుడ్ తీసుకొని మేమైతే టౌన్ బయటికి వెళ్ళిపోయి వ్యూ చూస్తూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఇలా Day 2లో మేము స్వెటీ స్టెఫెన్, బుడువా ఓల్డ్ టౌన్ అండ్ బుడువా బీచ్ అయితే కవర్ చేసాము. మౌంటైన్స్, బీచ్ అండ్ బోట్ రైడ్, రోడ్ రైడ్ అన్నీ ఎంజాయ్ చేసాము. నేను ఇక్కడ కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ కూడా తీసుకున్నాను ఈ ప్లేసెస్లో. అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు కానీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే తప్పకుండా ఫాలో చేయండి. నేను ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ నేమ్ మెన్షన్ చేస్తున్నాను. అండ్ Day 3 వీడియో నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.